పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు, సంతోషము, ఆనందాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భముగా పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిన వారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఈ క్రిస్మస్ నెలలో నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా అయా అనేకులు వాటిని గ్రహించడానికి సహాయం దయచేయండి. ఇర్మియా నోట నీ మాట ఉంచి మాట్లాడిన దేవుడు ప్రభువా, నాతో మాతో అందరితో మాట్లాడమని కృపను విస్తరింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, గమనిద్దాం. ఇక్కడ 1వ తిమోతి రాసిన ఈ మొదటి పత్రికలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడిరి కారా. కనుక మరి బైబిల్ అంతా 66 పుస్తకాలు. ఈ బైబిల్ అంతా చెప్పాలి అంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు సరిపోవు. కనుక ఇలాంటి బైబిల్ని దేవుడు క్లుప్తంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ బైబిల్ అంతటిని 3 మాటల్లో 3 ముక్కల్లో చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. 3 ప్రాముఖ్యమైన మాటలు ఆదికాండము నుంచి ప్రకటన దాకా. ఏమిటా 3 మాటలు అంటే, ఒకటి నిర్మాణము, రెండవది అపరాధము, మూడవది రక్షణ. బైబిల్ అయిపోయింది. ఒకటి నిర్మాణము, రెండవది అపరాధము, మూడవది రక్షణ. మొదటిగా చూసుకున్నట్లయితే నిర్మాణము. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించెను, దేవుని రూపమందు వానిని సృజించెను. దేవుడు ఏమనుకున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు 26వ వచనములో. అలాగే చూసుకున్నట్లు 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక దేవుడు మొట్టమొదట మానవుడిని చేశాడు, తన పోలికలో చేశాడు, తన రూపంలో చేశాడు. తనని పురుషుడు కనుక ఆ పురుష రూపాన్ని దేవుడు చేశాడు. కనుక మానవుడు దేవుని స్వరూపి, అందుకే దేవుని కుమారుడు. దేవుడు నా పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. తన ఇష్టముగా, ఎంతో ఇష్టంగా మానవుడిని చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? ఇందులో 2వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములో, కనుక తన పోలికలో ఒక మట్టి బొమ్మను చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక జీవాన్ని ఊదాడు ఆయన, జీవాన్ని పలికాడు ఆయన. నరుడు జీవాత్మ కలిగిన వాడుగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుడు ఆ నరుడిని ఏదెను తోటలో పెట్టాడు. పిల్లారా, ఆ తోటలో ఆయన విహరిస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు.
ఆ సృష్టిలో ఉన్న జంతువులన్నీ ఆయన దగ్గరకు వస్తున్నాయి, వాటితో ఆయన సహవాసం చేస్తున్నాడు. అయితే సాయంకాలం అయినప్పుడు వారి పులులు వాటి గృహకు వెళ్ళిపోయేవి, పక్షులు వాటి గూళ్ళకి వెళ్ళిపోయేవి, వాటి నివాసాలకు వెళ్ళిపోయేవి. మరి ఆదాము ఒంటరిగా ఉండిపోయాడు. దేవుడు తన 6 రోజు సృష్టిని చూసిన తరువాత అన్నీ బాగున్నాయి, ఒకటి బాగోలేదు. ఏమిటది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాడు. ఇందులోనే 18వ వచనం చూసుకున్నట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదమనుకొనెను. ఇప్పుడు అన్నీ మంచివే, ఆకాశము మంచిదే, భూమి మంచిదే, సూర్య చంద్ర నక్షత్రములన్నీ మంచివే, ఆకాశ పక్షులు, నేలను ప్రాకు జీవులు, చేపలు, పిల్లరా ఇవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నరుడు దేవుడు తన పోలికలో తన రూపంలో సృష్టించిన మానవుడు ఒంటిదిగా ఉండుట మంచిది కాదని ఆయనకు సాటి అయిన సహాయము చేద్దామనుకున్నాడు. ఇంకో బొమ్మ చేస్తే ఆ బొమ్మ ఈ బొమ్మ కలుసుకుంటాయో లేవో, ప్రేమ కలిగి ఉంటాయో లేవని దేవుడు ఆలోచించి తనకున్న మహాజ్ఞానంతో ఏం చేశాడంటే ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆయన 21వ వచ్చినప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. గాఢ నిద్ర కలుగజేశాడు. ఆ నిద్రలో తన ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, మానవుణ్ణేమో దేవుడు మట్టితో చేశాడు, స్త్రీని ఆదాము యొక్క ఎముకతో చేశాడు. కనుక పురుషుల మాట కన్నా స్త్రీల మాట చాలా గట్టిగా ఉంటుంది. పురుషుల మాట దడిలా ఉంటుందట, స్త్రీల మాట గోడలా ఉంటుంది. ఎందుకంటే వారు ఎముకతో చేయబడిన వారు. కనుక పిల్లరా, మనం గమనించినప్పుడు ఆదాము కన్నా స్త్రీ చాలా చక్కగా సౌందర్యముగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. సహజంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను సంఘములు ఈ మాటలు. మరి అట్లు వేసేవారు చాలామంది ఉన్నారు. మొదటి అట్టు మనం చూసుకున్నట్లయితే ఎంత అనుభవం ఉన్నవారైనా ఆ మొదటి అట్టులో వారు మంచి రిజల్ట్ ఉండదు, అది చూడడానికి అంత బాగా ఉండదు. రెండవ అట్టు చూసుకున్నట్లయితే అది చాలా చక్కగా స్మూత్గా వారు అనుకున్నట్లుగా వస్తుంది. కనుక మొదటి చేసిన ఆదాము కన్నా రెండవసారి చేసిన స్త్రీ మరి చాలా సౌందర్యముగాను ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ స్త్రీని చేసి ఆ స్త్రీని ఆదాము ముందు నిలబెట్టాడు ఆయన. 22వ వచనము, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లే, నేను నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడును. నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము కనుక ఇది నరులో నుంచి తీయబడింది కనుక నారి అనబడునని ఆదాము జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అప్పుడు అక్కడ నాకు ప్రశ్న ఏమిటంటే, తలలో చాలా ఎముకలు ఉన్నవి, కాళ్ళలో చాలా ఎముకలు ఉన్నాయి, వేళ్ళల్లో చాలా ఎముకలు ఉన్నాయి. ఆయన వాటిని తీయకుండా ప్రక్కటెముకల్లో తీశాడు. ఎందుకంటే సమానంగా తీశాడని మా నాన్నగారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చేతి కింద అనగా ఆయన రక్షణలో ఉండాలని, సంరక్షణలో ఉండాలని చేతి క్రింద తీశాడట. ఇంకో మాట ఏమిటంటే గుండెకు దగ్గరగా తీశాడు. తను ఎక్కువగా తను ప్రేమిస్తాడని, ఆదరిస్తాడని,
దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇప్పుడు అలా గమనించినట్లయితే ఆదాము మరియు అవ్వ నిర్మింపబడిన వారు కాదా? ఇది మొదటి నిర్మాణము. దేవుడు చేసిన నిర్మాణము ఆదామవ్వలను నిర్మించాడు లేక ఆయన సృష్టించాడు. ఈ సృష్టించిన ఆదామవ్వలను ఆయన ఎక్కడ పెట్టాడంటే ఏదెను తోటలో పెట్టాడు. ఆయన పెట్టి అన్నాడు, ఇందులో ఉన్న ఫలవృక్షములన్నీ మీరు తినొచ్చు, కానీ ఇగో ఈ తోట మధ్యలో ఉన్న ఈ వృక్ష ఫలములను మాత్రము మీరు తినకూడదని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆదామవ్వలకు ఆజ్ఞాపించిన మొదటి ఆజ్ఞ, ఈ పళ్ళన్నీ తినండి, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ యొక్క చెట్లు ఫలములను మాత్రము మీరు తినకూడదు, ఒకవేళ తింటే మీరు చచ్చిపోతారని దేవుడు సెలవిచ్చాడు. పులారా, ఇది రెండవ మాట, అపరాధము. ఏ పండు అయితే తినద్దు అన్నాడో దేవుడు, అది తినేటట్లుగా అవ్వమ్మను సాతాను ప్రేరేపించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 2వ వచనములో, అందుకు స్త్రీ ఈ తోట చెట్లు ఫలములను తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని ఓ సర్పముతో అనెను. ఇప్పుడు గమనించండి, ఆదాము ఒంటిదిగా ఉండకూడదని అవ్వమ్మను దేవుడు ఏర్పాటు చేస్తే అవ్వమ్మ ఆదామును విడిచిపెట్టి ఒంటరిగా తిరుగుతూ ఉంది. తిరగడం వల్ల జరిగింది ఏమిటంటే సాతాను ఆవిడతో సహవాసం చేశాడు. సాతానుతో మాట్లాడటం ప్రారంభమైంది. ఆ మాటల్లో ఏది తినొచ్చో ఏది తినకూడదో సంభాషణ ప్రారంభమైంది. పిల్లరా, మనం గమనించినట్లయితే ఈ సంభాషణలో అవ్వమ్మ చెప్తూ ఉంది, ఈ పండ్లు అన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న పండును మాత్రం మీరు తినకూడదు. అందుకు సర్పం అంటుంది, మీరు చావనే చావరు, ఏలయనగా వాటిని తిని మీ కన్నులు తెరవబడుననియు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉంటారని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, కనుక దేవుడేమో తినద్దన్నాడు, సాతానేమో సర్పం రూపంలో వచ్చి తినమని ఆజ్ఞాపిస్తూ ఉంది, లేక తెలియజేయాలి. మీరు చావరు, మీరు దేవదూతల వలె మారిపోతారు. పిల్లరా గమనించండి, దేవుని తర్వాత ఆధిక్యత దేవుడు మనుషులకు ఇచ్చాడు, మనుషుల తర్వాతే దేవదూతలు. పిల్లరా, అలాంటిది తను దిగజార్చడానికి మీరు దేవదూతల వలె అయిపోతారు. ఆ మాటలు వింది, పండు తింది, పాపములో పడిపోయారు, అపరాధములో పడిపోయారు. అందుకే మనము సంస్కార ఆదివారం పాట పాడుతూ ఉంటాం, అపరాధిని యేసయ్యా కృప. ఈ అపరాధం ఎక్కడదంటే ఆదామవ్వలు చేసిన అపరాధము. దేవుడు తన పరిశుద్ధమైన సుహస్తాలతో చేసిన మానవుడు మరి పాపములో పడిపోయాడు, అనగా అపరాధములో పడిపోయాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేనివాడిగా పాపి అయిపోయాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, మరణకరమైన వ్యాధులు. మనిషి నశించిపోతున్నాడు. అందుకోసమే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఓ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. పిల్లారా, ఆదాము దగ్గర నుంచి నేటి వరకు మనిషి దేవుడు చెప్పిన మాట వినక అపరాధములోను పాపములోనూ పడిపోతున్నాడు.
మళ్ళా పాట పాడుతాడు ఆదివారం వచ్చి. సోమవారం నుంచి శనివారం వరకు అపరాధములు, పాపములు, దోషములు. అయితే మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చి పాట పాడుతా, అపరాధిని యేసయ్య కృప చూపమని. కనుక అపరాధములో పడిపోయాడు, పాపములో పడిపోయాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. శాపకరమైన వ్యాధులు, పాపములు. దేవుడు చెప్పిన క్రమమును పాటిస్తే మనం ఎంత ఆశీర్వాదకరముగా ఉండేవాళ్ళము. క్రమము తప్పిపోయాము, అక్రమస్తులమైపోయాము. అందుకే అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు అక్రమము చేసేవారిగా మనమున్నాము. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేయడానికి మనము వేగిర పడుతున్నాము, తొందరపడుతున్నాము. ఆనాడు అవ్వం ఎలాగైతే సాతాను చేత ప్రేరేపించబడిందో మనం కూడా ప్రేరేపించబడుతూ ఉన్నాము పులారా. కనుక ఈ రెండవ మాట అపరాధము. ఈ అపరాధములో పడిపోయి మనిషి నెమ్మది లేక, సంతోషము లేక, సమాధానము లేక, ఆరోగ్యపరంగా, శారీరకంగా, ఆత్మీయంగా నశించిపోతున్నాడు. ఈ నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, మరి తిమోతి రాసిన పత్రికలోనే మనం ఇందాక చదివిన మాటను గమనించినట్లయితే 14వ వచనం చదవండి. 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసు ద్వారా ఆమె రక్షించబడిన వాక్యము సెలవిస్తుంది. పిల్లారా, దేవుని చేత నిర్మించబడినప్పటికీ, అపరాధములో పడిపోయినప్పటికీ, అయినను వారు ఎవరంటే అపరాధములో పడిన వారు. కొన్ని నియమాలు దేవుడు జ్ఞాపకం చేశాడు. పిల్లారా, జాండీస్ ఎక్కువైందనుకోండి, దాన్ని తెలుగులో పచ్చకామరలు. ఈ పచ్చకామరలు వాళ్ళకి మందు ఇస్తారు, మందు ఇచ్చి వారికి పచ్చిని చెప్తారు. ఈ మందు మీరు వాడాలి, పచ్చిని చేయాలి. అలాగే మనం కూడా మరి రక్షించబడాలి అంటే ఏం చేయాలి అంటే స్వస్థ బుద్ధి గలవారముగా ఉండాలి. ఏ బుద్ధి? బుద్ధిలో స్వస్థత. చాలామంది కాళ్ళు నొప్పి అండి, కాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఈ చేతుల నొప్పి ప్రార్థన చేయండి, కళ్ళు నొప్పి, శరీర అవయవాల కోసం స్వస్థత ప్రార్థనలు. అయితే ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? స్వస్థ బుద్ధి గలవారము. బుద్ధిలో స్వస్థత కావాలి. బుద్ధిహీనుడు దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటాడు. బుద్ధిహీనుడు. పిల్లారా, మనం గమనించినట్లయితే దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. చూడండి, 53వ కీర్తన ప్రారంభం నుండి చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొనును, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును. కనుక బుద్ధిహీనత, రక్తహీనత, బలహీనతలు, అనేకమైన బలహీనతలు. కనుక బుద్ధిలో బలహీనత. కనుక ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాకు స్వస్థ బుద్ధి దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. కనుక స్వస్థ బుద్ధి గలవారము ఒకటి. తర్వాత విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా మనం ఉండలేము. విశ్వాసము. దేవుడు అంటున్నాడు ఆయన శిష్యులతో పడవలో, ఓయి అల్ప విశ్వాసులారా, మీరు ఎంతకాలం మీతో ఉంటాం? విశ్వాసులే కానీ అల్ప విశ్వాసము. గాలిని చూసి భయపడేవారు, తుఫాను చూసి భయపడిపోయేవారు, శ్రమలను చూసి భయపడిపోయేవారు. ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. వెంటనే ప్రభు లేచి గాలిని, తుఫాను ఆయన గర్దిస్తూ అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు అని అక్కడ గర్దించినట్లుగా చూస్తా ఉన్నాం. అల్ప విశ్వాసులారా.
ఎంతకాలము నేను మీతో ఉంటాను. మూడవది ప్రేమ. ఈరోజు చాలామందిలో ప్రేమ లేదు. అంత్య దినాల్లో, చివరి దినాల్లో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకిచ్చాడు. పిల్లారా, మనుషుల్లో ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానము లేదు. కనుక ప్రేమ కలిగిన వారమై ఉండాలి. నాలుగవది పరిశుద్ధత. స్వస్థ బుద్ధి, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు పరిశుద్ధత. యేసు ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనము అపరాధులమైన, దోషులమైన, పాపులమైన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్న హిమవంతగా తెల్లగా మార్చే దేవుడు ఆయన. పిల్లల గమనించండి, పరిశుద్ధత కావాలి. యేసు ప్రభు పుట్టుకలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత. నాలో పాపమున్నదని ఎవడు నేరస్థాపన చేయగలడు అని ఛాలెంజ్ చేసిన దేవుడు యేసు ప్రభు. అందుకోసమే ఆయన పుట్టిన దేశానికి ఏం పేరో తెలుసా? హోలీ ల్యాండ్. ఆయన గురించి రాసిన గ్రంథము పేరు హోలీ బైబుల్. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కనుక. ఆయన పరిశుద్ధుడు. పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధులు దేవుడిని ఏమని ఆరాధిస్తున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్నవాడు దేవుడు. ఆ దేవుడు పరలోకము నుండి లోకానికి మన కొరకు దిగొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక వారు ఎవరంటే అపరాధములో పడిపోయిన వారు, స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె అనగా సంఘము, నేటి యొక్క సమాజము శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడునని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరా శిశువు? చూడండి, యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు. ఎంత చక్కని మాట. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన గురించి ప్రవచించారు. ఆయన గురించి ప్రవచించారు. ఆ ప్రవచనాలను మనం చదువుకుంటున్నాం. ఇప్పుడారా మనం గమనించినట్లయితే చక్కని మాటలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆ మాటలు మనం ధ్యానిస్తున్నాము. అందుకే బైబిల్ ఎక్కువగా చదవాలి. 1-4 సార్లు చదవాలి. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, తెలుసుకోవాలి. ఆయన రక్షణ సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని మనము తెలుసుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము. కనుక ఈరోజు బైబిల్ అంతా 3 మాటలే. ఒకటి నిర్మాణము, రెండవది అపరాధము, మూడవది రక్షణ. అదే క్రిస్మస్. ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడెను. పిల్లరా, మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఒక శిశువుగా, పాపము లేనివాడిగా. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జన్మలో పాపము లేదు. ఆయన భుజముల మీద ఏముందట? రాజ్యభారం ఉన్నది.
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఈ పేర్లన్నీ యేసు ప్రభువే. ఇన్ని పేర్లో దేవుని చేత బయలుపరచబడిన పేర్లు. ఇది యెషయా ద్వారా ప్రవచనాలు నెరవేర్చే కాలములో మనం ఉన్నాము. ఈరోజు ఎక్కడ చూసినా యేసు ప్రభువుని గురించి ఏమైతే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పున మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక అసాధారణమైనది, అది చాలా ప్రత్యేకమైనది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉండగా దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఏ చేతులతో మానవుడిని చేసుకున్నాడో, ఏ చేతులతో తను ఇష్టంగా చేసుకున్నాడో ఆ మానవుడు పాడైపోయాడు. ఆ మానవుడు దేవుని మాట వినక పాపములో పడిపోయాడు, అపరాధములో పడిపోయాడు. ఈరోజు నా ప్రియ దేవుని కుమారుడా లేక కుమార్తె, క్రిస్మస్ వేడుకలు మనం చేసుకోబోతున్నాం. క్రిస్మస్ ఆరాధన మనం చేయబోతున్నాం. మనం ఎక్కడ పడిపోయాము, ఏ స్థితిలో నుండి పడిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పడిపోయిన నీవు నేను ఆ పడిపోయిన స్థలములో నుండి లేవాలి. మనం ఎప్పుడైతే లేస్తాం అదే నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషము. కనుక క్రిస్మస్ రోజు బట్టలు ఉన్నాయో లేదో కాదు కానీ, పిండంట్లు ఉన్నాయో లేవో కానీ ప్రభువా నాకు స్వస్థ బుద్ధి దయచేయనైనా, విశ్వాస ప్రేమలందు నిలకడగా ఉండడానికి సహాయం దయచేయి, పరిశుద్ధత నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎవరైతే అడిగి పొందుకుంటారో నిజమైన క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ ఆరాధన వారి జీవితాల్లో మనం చూస్తాం, వారి కుటుంబాల్లో చూస్తాం, గొప్ప సంతోషాన్ని మనం చూస్తాం. ఇదే బైబిల్ యొక్క సారాంశం. దాదాపు 60 సంవత్సరాలు మా తండ్రి గారు బిషప్ రెవరెండ్ సంగీతరావయ్య గారు ప్రకటించి ఆయన మరనేకులను ప్రభు వైపు తిప్పగలిగాడు. దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని ఆయన బోధించాడు. దేవుని వాక్యాన్ని ఆయన ప్రకటించి అపరాధములో పడిపోయిన వారిని రక్షించేవాడు యేసు ప్రభు అని ప్రకటించాడు. కనుక ఆ యేసు ప్రభువును మనం తెలుసుకుంది, ఆయన నామములో మనం ముందుకు పోవాలి. అదే గొప్ప క్రిస్మస్ సంతోషము. అటువంటి సంతోషం, ఆనందము దేవుని చేత నిర్మింపబడిన మనకును, పాపరాధములో పడిపోయిన మనకును యేసు ప్రభు పుట్టుక ద్వారా, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడిన మాట మనందరికి ఆశీర్వాదకరముగా మారునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సుధరవ పాత్రుడా, స్తుత్రార్హుడా, గొప్ప దేవ, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలో ఈ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట ఆదామును అవ్వయు నిర్మింపబడిన వారు కాదా? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిపోయిన, అయినను వారు స్వస్థ బుద్ధి గలవారై విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలు యందు నిలకడగా ఉన్నట్లయితే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడునన్న వాగ్దానము బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. నీకు వందనాలు. మా అపరాధముల, దోషముల, పాపములు క్షమించు నాయన. రక్షణ దయచే నాయన, ఆనందము దయచే, రక్షణ ఆనందం అందరికీ దయచేయమని, ఆ క్రిస్మస్ సంతోషం ఆనందము దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. క్రిస్మస్ ఆనందము, సంతోషము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.